తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్లతోని కట్టి దాదాపు ఈ రోజుకి 7 సంవత్సరాలు పూర్తి చేసుకుందంట. 8వ సంవత్సరంలోకి పోతురట. సో దాన్ని నమస్తే తెలంగాణ రాసింది. వేరే పత్రికలు ఎవరు కూడా రాయలేదు. ఎందుకంటే వేరే పత్రికలు ఏం రాస్తాయి? కాళేశ్వరం పైన ఎంక్వైరీ జరుగుతుంది, కాళేశ్వరం పేరుతోనే కేసీఆర్ జైల్లో పోతుండు, లేదంటే కాళేశ్వరం పేరుతో ఇంకేదో బీఆర్ఎస్ పార్టీకి నష్టం జరుగుతుందని చెప్పేసి రాయమంటే ఈనాడు కానీ, ఆంధ్రజ్యోతి కానీ, వెలుగు కానీ ఇంకా మిగతా కాంగ్రెస్ అనుబంధ పత్రికలు నడుస్తూ ఉంటాయి. మరి 7 సంవత్సరాలు పూర్తయింది తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి. దాంట్లో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని బట్టగాల్సి సిమ్మి చేసిన కాంగ్రెస్ పార్టీ ఒక్కటి కూడా ఆధారం బయటపెట్టలేకపోయింది. ఇవాళ నిటారుగా మేడిగడ్డ నిలబడింది. 2 పిల్లర్లు చూపించి 2.5 సంవత్సరాలుగా పడావు పెట్టారు కాంగ్రెస్ పార్టీలు అని చెప్పేసి ప్రజలు నిర్ణయించుకున్నారు. దానికి తోడు ఇలా కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి దాదాపుగా వీలైనంత వరకు కాళేశ్వరం జలాలను వినియోగించుకొని రైతాంగానికి నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేసింది. ఈరోజు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి చుక్క నీళ్లు కూడా 1,00,000 కోట్లు పెట్టిన ప్రాజెక్టు నుంచి చుక్క నీళ్లు కూడా ఇవ్వకుండా రైతాంగాన్ని మోసం చేస్తా ఉన్నారు. ఇక వీళ్ళు ఎన్నికల ప్రచారాల్లో వాడుకోవడం తప్ప రాష్ట్ర రైతాంగానికి కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్ళు ఇవ్వలేదని చెప్పేసి వాళ్ళకు వాళ్ళే ఒప్పుకుంటూ కాళేశ్వరం నుంచి చుక్క నీళ్ళు రాకున్నా, చుక్క నీళ్ళు ఇవ్వకున్నా 1,50,00,000 ఎకరాల వరిధాన్యం బంజదని చెప్పేసి గప్పాలు వలికిరు. మీరంతా చూసిరు, నేను కూడా చెప్పిన. సో ఈరోజు ఏం రాసిరనే చూడు టైటిల్, కాళేశ్వరానికి 7 ఏళ్ళు అయితే ఎండబెట్టి మాత్రం 2 ఏళ్ల పైనే అవుతా ఉంది. అంటే నిండా 4.5 సంవత్సరాలు మాత్రమే ఈ రాష్ట్ర ప్రజలు రైతాంగం ఈ కాళేశ్వరం జలాలు అనేది వినియోగించుకోవడం జరిగింది. సో అప్పటి నుంచి రేవంత్ రెడ్డి 2.5 సంవత్సరాలుగా నీళ్ళు ఇవ్వడం పక్కన పెట్టి ప్రచారం పైన దృష్టి పెట్టింది. సో కాంగ్రెస్ పార్టీ దాంట్లో చాలా సిద్ధహస్తులుగా తయారవుతారు. ప్రజలేమో ఏంటంటే పాలిచ్చే బర్రెను పక్కన పెట్టి దున్నపోతుని తీసుకొచ్చి అధికారులు పెట్టినట్టు అయిపోయింది. సో రైతాంగం ఏం చేస్తారు? అరే మాకు నీళ్ళు వస్తలేవు, మాకు కరెంట్ వస్తలేవు, మాకు నాణ్యమైన విత్తనాలు ఇస్తలేరు, మాకు రైతు బంధు ఇస్తలేరు, యూరియా బస్తాలు ఇస్తారు, రోడ్ల మీదకి వచ్చి బాధపడి గోడ వెళ్ళబోచుతూ ఉన్నారు. సరే మన చేతులు కాలినాయి. ఇయ్యాలి చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఏమొస్తుంది? ఇప్పుడు ఏం రాసిరు అనేది ఒకసారి చూడరా. నమస్తే తెలంగాణ బ్యానర్ ఐటమ్ ఇలా కరువు తీర్చే కల్పవల్లి కాళేశ్వరానికి ప్రణమిల్లి. కాళేశ్వరానికి నేటితో 7 ఏళ్ళు పూర్తయితా ఉన్నది. 2019 నుంచి ప్రాజెక్టుతో రాష్ట్రానికి జల ఫలాలు రావడం జరిగింది. తెలంగాణలోని 70% ప్రాంతానికి ఆయువు పట్టుగా మిగులుతా ఉన్నది. వ్యవసాయము, తాగునీరు, పరిశ్రమలకు ఊతమిచ్చింది. గోదావరిలో నీళ్లు లేకున్నా ప్రాణహిత నీటి ఎత్తిపోతలు జరిగినాయి. ఇప్పటికీ ప్రాణహితలో 3,300 క్యూసెక్ల ప్రవాహం వస్తున్నది. కరువు నివారణకే నాడు కాళేశ్వరం నిర్మాణం జరిగిందని చెప్పేసి రాయడం జరుగుతూ ఉంది. అయితే ఒక మాట చెప్తాను నేను ఇక్కడ. మీ అందరికీ తెలిసిందే, ఈ రాష్ట్రంలో ఏపీ కంటే ముందల ఆంధ్రప్రదేశ్ కంటే ముందుగా ఈ నీళ్లు మనకే వస్తాయి. కృష్ణా కావచ్చు, లేదంటే గోదావరి కావచ్చు. మన దౌర్భాగ్యం ఏంటంటే అప్పట్లో ఉన్న ఆంధ్ర పాలకులు, ఆంధ్ర నుంచి వచ్చిన ముఖ్యమంత్రులు తెలంగాణ నుంచి వచ్చిన ప్రాజెక్టులు అయినా సరే ఆంధ్రాకు నీళ్లు మళ్ళించుకున్నారు. కానీ తెలంగాణ బిడ్డలకు న్యాయం చేసే ప్రయత్నం చేయలేదు, ఆ నీళ్లు మనకిచ్చే ప్రయత్నం చేయలేదు. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఒక్కడే ఈ కృష్ణా కావచ్చు, లేదంటే గోదావరి నీళ్లు వాడుకొని తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ఇచ్చి రైతుల పాట పెద్దన్నగా ఇంటి పెద్దగా నిలబడ్డాడు. సో రైతుల గుండెల్లో ఇలా కల్వకుంట్ల చంద్రశేఖరరావు రైతు బంధువుతోని కానీ, రైతు బీమాతోని కానీ, నీళ్లతోని కానీ, ఈ మిషన్ భగీరథతో కానీ రైతాంగం దృష్టిలో దేవుడిగా నిలబడి రైతు బిడ్డగా నేను 100 సార్లు ఈ మాటను ప్రస్తావిస్తా. యావత్ దేశంలో ఎక్కడైనా సరే ఏ రంగమైనా నాశనం అయిపోయినా సరే తెలంగాణలో మాత్రం కేసీఆర్ ముఖ్యమంత్రి రైతాంగం వ్యవసాయం మాత్రం బ్రహ్మాండంగా జరిగింది. రైతు అనేటోడు 4 ఎకరాల భూమి అమ్ముకున్నాడంటే వాడు 40 తరాలు కూర్చునేంత బ్రహ్మాండంగా భూముల విలువలు పెరిగినాయి. ఇలా వాస్తవాన్ని జీర్ణించుకోలేక కేసీఆర్ పైన అక్కస్తోనో, ఇలాంటి తెలంగాణ పైన కోపంతోనో
ఆంధ్ర పత్రికలు రేవంత్ రెడ్డి ఏదో పొడుస్తుండు పీక్తుండు రాస్తారు కానీ వాస్తవాన్ని చెప్పడంలో వెనకంజ వేస్తారు. వాళ్ళు ఏం చెప్తారు? కాళేశ్వరం ఊలిపోయింది, కాళేశ్వరం గాలిపోయింది అంటే ఆంధ్ర పత్రికలు రాస్తాయి. ఎందుకంటే వాళ్ళు ఆంధ్రాకు పెత్తందారులుగా, ఆంధ్రాకు బానిసలుగా ఇలా హైదరాబాద్లో పేపర్లు నడుపుతా ఉన్నారు, వార్తాపత్రికలు మీడియా ఛానల్ నడుపుతున్నారు. మరి కరువుగా ఉన్న తెలంగాణ ఇలా ఎట్లా కల్పవల్లిగా తయారైంది? ఎట్లా ఈ రాష్ట్రంలో రైతాంగానికి నీళ్ళు వస్తున్నాయి? ఇలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా కానీ చెరువులలో నీళ్ళు లేవు, ప్రాజెక్టుల నుంచి నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేయకపోతే గ్రౌండ్ వాటర్ ఇలా లేదు. హైదరాబాద్ ఎవడన్నా ఒక వాటర్ ట్యాంకర్ కొనుక్కుంటే వాడు లక్షల రూపాయల దందా చేస్తుంది. ఇప్పుడు ఒక వాటర్ ట్యాంకర్ కొనుక్కుంటే చాలు, ఒక రోజుకి ఓ 20 ట్రిప్పులు కొడితే 20,000 సంపాదిస్తాడు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? నీళ్ల పైన అవగాహన లేని సన్నాసులు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నారు. ప్రిపేర్ అయ్యారా అంటే పీకనికి వచ్చినట మూతెవర్లు ఇలా మంత్రులై నీళ్ళు ఏమంటే నీళ్ళ జోలి మాట్లాడే దమ్ము లేదు. గప్పాలు మాత్రం ఎంతైనా మాట్లాడతారు. సో నీళ్ళు ఇవ్వండి మహాప్రభు. పొరుగు రాష్ట్రాలకు కాంగ్రెస్ సర్కారు పరుగులు పెడతా ఉన్నది. కర్ణాటక, మహారాష్ట్రలు కోరాలని నిర్ణయం తీసుకున్నది. 25న కర్ణాటకలో ప్రత్యేక సమావేశం కూడా పెట్టినారు. ఇది నీళ్ల కోసం, ఇదేదో పొడుస్తాను కాదు, ముఖ్యం నీళ్ల కోసం కర్ణాటక దగ్గర, మహారాష్ట్ర దగ్గర మోకరిలే పరిస్థితి వచ్చింది. మరి ఆనాడు కూడా టిఆర్ఎస్ పార్టీ కర్ణాటకలో లేదు, టిఆర్ఎస్ పార్టీ లేదంటే మహారాష్ట్ర లేదు. మరి కేసీఆర్తో ఎట్లయింది? ఇవాళ అంటాడు కేంద్రంతో నాకు మీటింగ్ అరేంజ్ అయ్యి, మహారాష్ట్రతో మీటింగ్ అరేంజ్ అయ్యి, ఆ కేంద్ర మంత్రులు నన్ను ఆగం చేస్తున్నారని డ్రామా చెప్తున్నాను. నువ్వు చేతగాను అని చెప్పాలి, నువ్వు అసమర్థుడు అని చెప్పాలి. అది చెప్పచేత కాక మంది మీద భారం ఎత్తెట్లా? మరి టిఆర్ఎస్ పార్టీ గతంలో ఇప్పుడు ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏ రాష్ట్రంలో కూడా అధికారంలో లేరు, కేంద్రంలో వాళ్ళ పార్టీ అధికారం లేదు. మరి వాళ్ళెట్లా నీళ్ళు ఇచ్చరు, వాళ్ళెట్లా ప్రాజెక్టులు కట్టరు, వాళ్ళెట్లా యూరియా బస్తాలు ఇచ్చరు, వాళ్ళెట్లా రైతులను కాపాడరు? మనం అసమర్థులం అయితే సాకులు మస్తు దొరుకుతాయి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్, దీని పేరు ఏం పేరు? ఈ పార్టీ పేరు ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం, రైతు పండుగ. ఇప్పుడు గతంలో రేవంత్ రెడ్డి రైతు బంధు వేస్తుంటే రైతు పండుగ చేయాలన్నాడు. నేను ఆనాడు కేసీఆర్కు రైతు పండుగ చేసిన, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని చేయను కూడా. రైతును కాబట్టి, వ్యవసాయం చేస్తున్నాడు కాబట్టి, ఆ బాధ తెలిసిన కాబట్టి చెప్తున్నా. సిగ్గనిపించాలి కదనే. రైతు పండుగలు చేసి మంది ముందర డ్రామాలు ఆడి జనాల్ని మోసం చేసి రైతులను గోస పెడితే మనం మొదలు పెడతామా? అంతకంతకు పురుగులు పడిపోతుంది. లోకంలో సామెత ఉన్నది ఏనాటి నుంచో, రైతు నేడిపించిన రాజ్యం బాగుపడదు కాక బాగుపడదు. ఇగో ఇప్పుడు రేపటి నుంచి ఆ కొనుగోలు కేంద్రాల దగ్గర ఇప్పుడు ప్రోగ్రాం అయిపోయింది, ఇప్పుడు కొత్త ప్రోగ్రాం షురూ అవుతుంది. యూరియా బస్తాల కోసం పిఎస్సిఏ సెంటర్ దగ్గర ఇట్లా మూతి ముందల మైకి పెడితే అమ్మ నా బూతులు తిడతారు రైతాంగం. అవి వినడానికి సిద్ధంగా ఉండాలి కాంగ్రెస్ వాళ్ళు. ఇది కల్వకుంట్ల చంద్రశేఖరరావు, ఆయన అంటారా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాటం చేసినప్పటి నుంచి ఆయన ఆలోచనలో ఉన్న ప్రాజెక్టు కడితే దాంట్లో రెండు పిల్లర్లు సాగుగా చూపించి 2.5 సంవత్సరాలుగా నిన్న ముంచి కూర్చున్నారు కాంగ్రెస్ వాళ్ళు. పోనీ వీళ్ళేమన్నా కొత్త కట్టిరంటే సున్నా. సచ్చిన శవాలను తీయలేదా ఇప్పటికి కూడా? ఆ శ్రీశైలం ప్రాజెక్టులో పోతిరెడ్డిపాడు పొగగొట్టిపోతా ఉంటే మూసుకొని పంజరు. ఆ ఎస్ఎల్బీసీలో సచ్చిన శవాలను తీస్తలేరు. ఆ ఏపీ వాళ్ళు వచ్చేమో ఆడ మంగళారతి పాట పాడతారు శ్రీశైలం కాడ. ఇది మన దౌర్భాగ్యం. ఇంకా చూడు, గోదావరి బేసిన్లో అడుగంటిన నీటి నిల్వలు, రాష్ట్రంలో వెలవెలబోతున్న ప్రధాన రిజర్వాయర్లు, ఈసారి లోటు వర్షపాతమేనని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఆల్రెడీ నిన్నమన్న కూడా వార్తలు వచ్చింది దానిపైన. జాడే లేని వానలు, మొదలు కాని వరద ప్రవాహాలు. 2015 తర్వాత ఈసారి మళ్ళీ ఆనాటి పరిస్థితులు రాబోతున్నాయి. మేడిగడ్డ పిల్లర్ సాగుగా చూపి కాంగ్రెస్ రాజకీయం చేస్తున్నది. 2.5 ఏళ్లుగా ప్రాజెక్టును పడావు పెట్టి చోద్యం చూస్తున్నది. కరువు హెచ్చరికల నేపథ్యంలో ఇప్పుడు హడావిడి చేస్తున్నది. ఎందుకంటే ఈ సంవత్సరం కరువు వచ్చే ప్రమాదం ఉందని పేపర్లు ఎప్పటి నుంచో రాస్తున్నాయి. ఏంది లెనినా ఏదో పేరున్నది. సో దాని ప్రభావం వల్ల దేశవ్యాప్తంగా వర్షాలు తక్కువ పడే అవకాశం ఉంది. దానివల్ల రైతాంగానికి సరి అయిన మోతాదులో సరి అయిన సమయానికి వర్షం పడకపోవచ్చు అని చెప్పేసి చెప్తారు. దానివల్ల ఇలా రైతాంగం రేపు
బట్టగాల్సి మీదేసిన ఈ వ్యవహారాన్ని గమనిస్తారు, మమ్మల్ని దుమ్మెత్తిపోస్తారని చెప్పేసి ఇప్పటికిప్పుడు దాని రిపేర్లు అంటారు. ఇదే రిపేర్లు 2.5 సంవత్సరాలుగా ఎందుకు చేయలేదు? ఈ 2.5 సంవత్సరాలు ఎందుకు నీళ్లు ఇయ్యలేదు? ఇలా కరువు వస్తుందన్న భయంలో గాయ అయిపోయి గత్తర చేసుకుంటా జనం ముందర ఏదో డ్రామాలు అనుకుంటా మేమే దాన్ని ఇప్పుడు రిపేర్ చేస్తాం, డ్రామాలు ఇస్తారు. ఇప్పుడు వీళ్ళ మీద చేయడానికి ఏమి లేదు, అయిపోయింది. కాళేశ్వరం ఎంక్వైరీ అయిపోయింది, పీసీ కోచ్ కమిషన్ అయిపోయింది, అన్ని గంగలు కలిసినాయి. ఆఖరికి సిబిఐ ఎంక్వైరీ అది కూడా మూసుకోపని. ఇప్పుడు ఏందయ్యా వ్యవస్థ? ఇక దాన్ని ప్రచారం చేసి రాజకీయంగా వాడుకునే అవకాశం చచ్చిపోయింది. ఇప్పుడు నిజంలోకి వచ్చింది. ఇన్ని రోజులు భ్రమణలా బతికిరు, ఇప్పుడు నిజంలోకి వచ్చి కాళేశ్వరాన్ని ఏదో ఒకటి రిపేర్ చేయకపోతే మనం బతుకులేదని గ్రహించి ఇప్పుడు ఆ పనులలో ఉన్నారు. సో దయచేసి నేను ఒకటి చెప్తా ఉన్నా, మీరు రాజకీయం చేయాలనుకుంటే బీఆర్ఎస్తో కానీ బీజేపీతో కానీ ఇంకోటితో రాజకీయం చేసుకోవాలి. కానీ రాజకీయం కోసం రైతాంగాన్ని ప్రజల్ని ఇబ్బంది పెట్టద్దు.